అదేవిధంగా అలీ గారు చెప్తున్నాము, అలీ గారు మీరు అసలు అలీ గారు మీరు అసలు సాంప్రదాయ ముస్లిం కనుకైతే ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే, అలీ గారు చాలా సందర్భాల్లో టోపీ పెట్టుకొని తాను ఒక ప్రముఖ సాంప్రదాయవాదిలాగా ఫోజులిస్తుంటాడు. ఈయన ప్రముఖ నటుడు, హీరో కూడా చేశాడు, ప్రముఖ కమెడియన్ కూడా. ఈ యొక్క ప్రముఖ కమెడీ అయినటువంటి అలీ గారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నాం. నువ్వు నిజంగా కూడా సాంప్రదాయ ముస్లిం అయితే నీ యొక్క భార్య అయినటువంటి జుబేదాతో ఈ విధంగా బహిరంగంగా నువ్వు ఎలాగా యాక్టింగ్ చేపిస్తున్నావు? నువ్వు నిజమైన సాంప్రదాయ ముస్లిం అయితే నీ భార్యని బురకాలో ఉంచాలి. ఆమె బురకాలో ఉండి పరాయి వ్యక్తులకు తన శరీరం కనపడకుండా కూడా ముఖం మీద ఆచ్ఛాదన కూడా అంతా సరి చేసుకోవాలి. ఆ విధంగా బురకా లేకుండా విపరీతమైన మేకప్లు కొట్టుకొని లిప్స్టిక్లు పెట్టుకొని ఆమె బహిరంగ వీడియోలు ఎలా చేస్తుంది, కొన్ని డ్యాన్సులు ఎలా చేస్తున్నది, అవన్నీ కూడా ఎలా అప్లోడ్ చేస్తుంది. నువ్వు నిజమైన ముస్లిం అయితే నీ భార్య అనేటువంటి జుబేదా ఆ విధమైనటువంటి ఈ యొక్క లిప్స్టిక్లు పెట్టుకొని పరాయి మనుషులకు తన శరీరం కనిపించే విధంగా డ్యాన్సులు చేస్తుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? నువ్వు ఆమెను ఎందుకు ప్రమోట్ చేసినావు? ఆమెను ఎందుకు ఎంకరేజ్ చేసినావు? నువ్వు నిజమైన ముస్లిం కనుక అయినట్లయితే అలీ గారు మీ భార్యని బురకా వేసి ఆమె సాంప్రదాయం కూర్చోబెట్టాల్సింది. ఏమైనా మీరు చేసింది తప్పే అని కూడా ముస్లింలే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏమైందంటే ఈ విధంగా ఇక లిప్స్టిక్లతో డ్యాన్సులు చేసి వ్యూవర్స్ని పెంచుకుంది. తద్వారా ఇక అదనపు ఆదాయం కోసం కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వంటివి ఆమె ప్రమోట్ చేసింది అని కూడా ఆమె మీద ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు ఆమె మీద కేసు బుక్ ఆమె అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి మీరు ప్రముఖ హీరో కూడా కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి మనీ ద్వారా ఆమెని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు నుంచి బయటపడాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా మాకు చాలా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదేమైనా దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలీ గారు మీరు కోట్ల రూపాయలు సంపాదించారు, మీకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, చివరికి భార్య ద్వారా డబ్బు సంపాదించిన అవసరం ఏంటి మీకు అనే విధంగా మీకు బహిరంగంగా ప్రశ్నిస్తున్నాం మేము. మీరు నిజంగా ముస్లిం కనుక అయినప్పుడు మీరు ఎలా ఉండాలి? అందులో మీరు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇటువంటి సందర్భాల్లో భార్య ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకోవడం నిజంగా సిగ్గుచేటు. నీకు సిగ్గుసరం ఉందా అని అలీని కూడా ఈ విధంగా బహిరంగ ప్రశ్నిస్తున్నాము. నువ్వు నిజమైన కనుక ముస్లిం కనుక అయితే వాళ్ళు కూడా చెప్పినట్టు రంజాన్ సమయంలో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ వీటి గురించి కూడా మీకు బయటపడటం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా ముస్లింలందరూ కూడా మేల్కోవాలి. ఈ విధంగా సాంప్రదాయ ముస్లిం అయినటువంటి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయవాదాన్ని కూడా వాళ్ళు ఉండాలి. లేకుండా ఈ విధంగా బహిరంగంగా కూడా చేస్తూ త్వరలో అలీ గారు జుబేదా గారి విడాకులు కూడా తీసుకోబోతున్నారు అని కూడా టాక్ ఉంది. ఇందులో ఎంత వాస్తవం అనేటువంటిది కూడా తెలియదు. ఏదేమైనా ఈ యొక్క ఆరోపణల మీద అలీ గారు బహిరంగంగా ప్రకటన చేయాలి. తన భార్యకు అతను సపోర్ట్ చేస్తున్నాడా? ఈ విధంగా లిప్స్టిక్లు పెట్టుకొని డ్యాన్సులు వేయటంగా ఒక ముస్లింగా నువ్వు చేస్తావా అనేటువంటి ప్రశ్న కూడా ప్రముఖ హిందుత్వవాదులందరూ కూడా అలీ గారిని ప్రశ్నిస్తున్నారు. దీనికి తప్పనిసరిగా అలీ గారు మరియు ఈ యొక్క పరేషాన్ బాయిస్ ఇమ్రాన్ గారు కూడా బహిరంగంగా వీళ్ళకి వాళ్ళ యొక్క వివరాలు తెలపాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని కూడా ఈ విధంగా కూడా తెలియజేస్తున్నాం.